హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ట్రిక్ స్టడీ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 4 కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ కోసం అయితే ఈరోజు క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మనకి యూట్యూబ్లో కనుక చూసుకుంటే దీనికి మనకి చాలా రేర్ వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి గ్రూప్ 4 కోసం. సో ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మొట్టమొదటిగా మనం సెలక్షన్ ప్రొసీజర్ అయితే చూద్దాము. ఫస్ట్ మనకి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ రెండు అయితే మనం గ్రూప్ 4కి సెలెక్ట్ అయినట్టే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎగ్జామ్ మొత్తం మనకి 300 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ కనుక చూసుకుంటే 1/3, అంటే 3 కనుక రాంగ్ చేస్తే 1 మార్క్ మనకి వచ్చిన దాంట్లోంచి లెస్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ 3 ప్లస్ ఇది ఒకటి, అంటే 4 మార్క్స్ అయితే పోతాయి. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 36 ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ అదే ఒక్కొక్క పోస్ట్కి, లేదంటే క్లియర్గా కనుక చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజర్స్ అండ్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్ వాళ్ళకి 18 to 36 years. అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 18 to 36 years. అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఫ్రమ్ CCLA వాళ్ళకి కూడా 18 to 36 years. అండ్ జూనియర్ అసిస్టెంట్స్ ఫ్రమ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 18 to 36 years. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా 18 to 36 years. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా 18 to 36 years. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే retrenched temporary employees in the state census department with a minimum service of 6 months ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అండ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఆఫ్ APPSCB అండ్ APSRTC అండ్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీసెస్ మీద వీళ్ళకైతే ఉంటుంది. అండ్ అంటే ఇక్కడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఉంటుంది. అండ్ అందులో మనకి ఎంప్లాయీస్ ఆఫ్ APSCB అండ్ APSRTC అండ్ కార్పొరేషన్స్ మల్టీ మున్సిపాలిటీస్ వీళ్ళలో చేసిన వాళ్ళకి మాత్రం ఇది అవ్వదు అని చెప్పి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి 3 years అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. అండ్ NCC వాళ్ళకి కనుక చూసుకుంటే హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్ ఇన్ NCC వాళ్ళకి 3 years అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద NCC. అండ్ SC, ST అండ్ BC వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ PH వాళ్ళకైతే 10 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ పోస్టులు అంటే ఏ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, సో అది కనుక మనం క్లియర్గా చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజర్స్ అండ్ అకౌంటెంట్ సబార్డినేట్ సర్వీసెస్ వాళ్ళకి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంటే, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదు అంటే మనకి ఇంకా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ నిర్వహించిన దాంతో పాటు మనకి ఉండవలసిన సర్టిఫికేట్ ఏంటంటే ఏదైనా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ అంటే మన ఏపీఎస్సికి సంబంధించింది ఏదైనా సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏపీ హైదరాబాద్ ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఒకటి, PC నిర్వహణ మరియు ట్రబుల్ షూటింగ్ అంటే మనకి కంప్యూటర్ కోసం తెలిసి ఉండాలి. అండ్ వెబ్ డిజైనింగ్ అయిన సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు, ఇంటర్మీడియట్తో పాటు. అదేవిధంగా అదైనా ఉండాలి. లేదు అంటే మనకి కంప్యూటర్ అప్లికేషన్స్లో డిగ్రీ ఏదైనా ఉండాలంటే BSc కంప్యూటర్స్, BCom కంప్యూటర్స్, BA, సో బీటెక్, BE, సో ఈ విధంగా డిగ్రీ అయినా ఉండాలి. లేదంటే ఒక ఇంటర్మీడియట్తో పాటు మనకి ఏదైనా సరే మనం కోర్సులో కంప్లీట్ చేసినట్టు, కంప్యూటర్కి సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ అయినా ఉండాలి. ఆ రెండు అయినా ఉండాలి. లేదు అంటే కంప్యూటర్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు అయినా సరే మనకి పోస్ట్కి అయితే ఎలిజిబుల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే. అండ్ రిమైనింగ్ పోస్టులు అన్నిటికీ మనకి మ్యాక్సిమం ఇంటర్మీడియటే. జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, జూనియర్ అసిస్టెంట్స్ ఫ్రమ్ CCLA వాళ్ళకి కానీ, జూనియర్ అసిస్టెంట్స్ ఫ్రమ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ మనకి మ్యాక్సిమం కనుక చూసుకుంటే మనకి ఇంటర్మీడియటే ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్గా ఏదైనా ఉంటే అదైనా సరే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీ స్టేట్ బోర్డ్ ద్వారా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే గ్రూప్ 4 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఎలా ఉంటుంది క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనకి పేపర్ కనుక చూసుకుంటే మనకి 2 పేపర్స్ ఉంటాయి.
ఆ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ సెకండ్ పేపర్ కనుక చూసుకుంటే సెక్రటరియల్ ఎబిలిటీస్ మీద అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ కనుక చూసుకుంటే మనకి 300 మార్క్స్కి అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది, 150 క్వశ్చన్స్. అండ్ టైం డ్యూరేషన్ కనుక చూసుకుంటే 150 మినిట్స్. అండ్ సెకండ్ పేపర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ అయితే 150 మినిట్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ అయితే 150. అండ్ టోటల్గా కనుక చూసుకుంటే టోటల్ 300 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. టైం డ్యూరేషన్ కనుక చూసుకుంటే 300 మినిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే 300 అయితే ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే 1/3 అయితే నెగిటివ్ అయితే ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం సిలబసెస్ చూద్దాము. పేపర్ 1లో ఏ సిలబస్ ఉంటుంది, పేపర్ 2లో ఏ సిలబస్ ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడైతే డిస్కస్ చేద్దాము. పేపర్ 1 కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్. మనకి జనరల్ స్టడీస్లో కనుక చూసుకుంటే హిస్టరీ మనకి నార్మల్గా మనం ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ భౌగోళికము అంటే మనకి జాగ్రఫీ అండ్ సివిక్స్, ఎకనామిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, జువాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ విపత్తు నిర్వహణ. సో ఈ టాపిక్స్ అన్నిటి మీద మనమైతే క్లియర్ కట్గా చదవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం బేసికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఇంకొంచెం ఇన్డెప్త్గా కూడా చూసుకుంటే మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే విపత్తు నిర్వహణ మరియు భారతదేశం యొక్క దుర్బలత్వం, ప్రొఫైల్ స్టేట్ ఆఫ్ ఏపీ యొక్క ప్రొఫైల్ స్టేట్ ఎలా ఉందని చెప్పి దాని మీద కూడా మనకు అడుగుతారు. అండ్ భూకంపాలు అంటే తుఫానులు, ఏ ఇయర్లో ఏ తుఫానులు వచ్చాయి, సునామీ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, సో వరదలు, కరువు, వాటి యొక్క కారణాలు ఏంటి, ప్రభావాలు ఏంటి, సో ఇవన్నీ కూడా అడుగుతారు. అండ్ మనిషి విపత్తులను చేస్తుంటే మానవుల వల్ల జరిగిన విపత్తులు ఏమైనా ఉన్నాయా, అలాంటివన్నీ మనకి అడుగుతుంటారు. రీసెంట్గా ఫార్మా కంపెనీస్ కొన్ని వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యాం కదా, సో అది ఎవరి మిస్టేక్, అది మనం చేసిన మిస్టేక్, సో అలాంటివి ఏవైనా వాటి మీద అడగడం అయితే జరుగుతుంది. అండ్ ఉపశమన వ్యూహాలు అంటే ఇవన్నీ క్లియర్ చేయడానికి మనం చేయాల్సినవి ఏంటి రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి. అండ్ పేపర్ 2 ఇది మనకి సెక్రటరియల్ ఎబిలిటీస్ మీద అయితే ఉంటుంది. మెంటల్ అబిలిటీ అంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్, సో ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ మీద కూడా మనకి అడగడం జరుగుతుంది. అండ్ కాంప్రహెన్షన్స్ కూడా మనం చూసుకోవాలి. అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా అడుగుతారు. అదేవిధంగా న్యూమరికల్ అండ్ అథమెటిక్ ఎబిలిటీస్, మనకి మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ ఎక్కువ వెయిటేజ్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అథమెటిక్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో అది కూడా మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది గ్రూప్ 4 కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. ఐ హోప్ దట్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.